ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క యూసీవై పరిచర్య, ఈ యొక్క గూగుల్ మీట్, ఈ మార్నింగ్ స్కెడ్యూల్ కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన యూసీవై అధ్యక్షుల వారికి, అలాగే కమిటీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. గత 2-3 వారాల నుండి మనము సమూయేలు గ్రంథం ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. మొదటి దినవృత్తాంతంలో 13:3లో ఏమనుందంటే, మన దేవుని మందసము మరలా మన యొద్దకు తెచ్చుకుందాం రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయక ఏ ఉంటిమి. మందసం ఎక్కడుంది? నేను చెప్తూ వచ్చాను, దావీదు రాజైన తర్వాత దేవుడే ఒక సాక్ష్యం చెప్పాడు దావీదుని ఉద్దేశించి. ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఇటువంటి రాజు దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిచి అందరినీ కూర్చోబెట్టి, రండి రండి రండి, నేను ఒక విషయాన్ని తలబెట్టబోతున్నాను, ఒక పనిని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, సౌలు ఉన్నాడు కదా, సౌలు ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సౌలు ఇశ్రాయేలు రాజుగా? దావీదుకి ముందు సౌలు పరిపాలించారు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాలు మందసాన్ని గురించి మనం పట్టించుకున్న వారు మనలో ఒక్కరు కూడా లేడు. ముందు చెప్పాను, మందసం అంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. మందసం అంటే ఒక చెక్క పెట్టె, దానిని బట్టి కాదు కానీ ఆ పెట్టెలో ఉన్నది 3 వస్తువులు ఉన్నాయి. అందులో ఉన్న వస్తువులను బట్టి ఆ వస్తువులు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి దావీదు ఒక ఉద్దేశాన్ని చేపట్టాడు. దావీదు జీవితంలో తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం గతంలో నేర్చుకున్నాం. అసలు మందసం లేకుండా ఇశ్రాయేలుల ప్రజలను ఊహించగలమా? ఊహించలేం. మందసం లేని ఇశ్రాయేలీయులు, మందసం గురించి ఆలోచించిన ఇశ్రాయేలీయులు, మందసం దేవునికి గుర్తయినప్పుడు, ఆ మందసాన్ని దేవుని సన్నిధికి గుర్తయినప్పుడు వీళ్ళంట మందసం గురించి విచారణ చేయలేదు. సౌలు ఉన్నంత కాలం 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఆ 40 సంవత్సరాలు మందసం గురించి ఆలోచించలేదు. అసలు దేవుడు లేకుండా మానవ జీవితాన్ని ఊహించగలమా? దేవుడు లేకుండా బ్రతకాలనుకున్నాడు ఒక ధనవంతుడు. అయితే దేవుడు అన్నాడు, "ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తే," మనందరికీ తెలుసు, లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ మీనింగ్లెస్. దేవుడు లేని జీవితానికి అర్థమేముంది? దేవుడు లేని జీవితానికి గమ్యమేముంది? చూడండి, అయితే దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక మిషన్, తన జీవితంలో ఒక గొప్ప పని చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకు అంటే, మందసాన్ని ఆయన రాజ్యానికి తీసుకొని వచ్చిన తర్వాత యెరూషలేముని కేంద్రంగా చేసుకొని, అంటే క్యాపిటల్‌గా చేసుకొని, రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన మొట్టమొదటిగా ఆలోచించింది ఏంటంటే, ఖచ్చితంగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాలి. మంచి పనే గదా! దేవున్ని తెచ్చుకుందామంటే జనరల్‌గా దేవుడు లేకపోతే మన రాజ్యానికి గాని, మన రాష్ట్రానికి గాని ఆధారమే లేదు. మన జీవితాలకు కూడా ఆధారం లేదు. అసలు ఇశ్రాయేలు జాతికి అసలు అర్థమే లేదు. దావీదు తీసుకున్న నిర్ణయం మంచిదే. చూడండి, సౌలు తర్వాత దావీదు రాజయ్యాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు ఉన్నంత కాలం మందసం గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇది స్వయానా దావీదే చెప్తున్నాడు వాక్యంలో. లాస్ట్ టైం నేను చెప్పాను, మందసం పట్టబడింది. మొదటి సమూయేలు 4, 5, 6 అధ్యాయాలు ముందు ధ్యానించాం. ఇశ్రాయేలీయులకి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారో కూడా నేర్చుకున్నాం.
వారితో దేవుడు లేడు. వారి జీవితాలు దేవునికి ఇష్టంగా లేవు. దేవుని వాక్యాన్ని, దేవుని మందసాన్ని వాళ్ళు పక్కన పెట్టేశారు. అయితే యుద్ధంలో ఓడిపోయారు. 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు. అయ్యో! మనం ఓడిపోవడానికి కారణం మనతో మందసం లేదు. అంటే అప్పుడు మందసం ఎక్కడుందంటే షిలోహ్‌లో ఉంది. మందసాన్ని తెప్పించారు. ఇప్పుడు వరకు ఎక్కడలేని బలమొచ్చింది. పెద్ద పెద్ద కేకలేశారు. అవతల ఫిలిష్తీయులు విన్నారు. అమ్మో! ఇదేంటి వీళ్ళింత పెద్ద కేకలేస్తున్నారన్నప్పుడు ఎవరో చెప్పారు. ఏం లేదు, ఏం లేదు. వాళ్ళ దేవుడు దండులోకొచ్చేసాడు. అనగానే ఫిలిష్తీయులు భయపడిపోయారు. అయ్యో! మనల్ని ఎవరు రక్షిస్తారు? ఐగుప్తులో ఐగుప్తీయులని రోగాలతో మొత్తింది ఆ దేవుడే గదా! ఆ మహాశూరుడి చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపిస్తారన్నప్పుడు ఫిలిష్తీయులు ఒకడన్నాడు, మీరేం భయపడొద్దు. ముందుకు వెళ్ళండి. వారు ఉత్తిత్తి కేకలే గాని నిజంగా దేవుడు ఆళ్ళతో 4,000 మంది ఎందుకు చనిపోతారు? మీరు ధైర్యంగా ఉండండి. మధ్య యుద్ధం జరిగింది. మొదటి సమయాలు 4, 10 వచనంలో ఉంటుంది. చెప్తున్నాను. మళ్ళీ ఓడిపోయారు. మందసం వారితో లేనప్పుడు 4,000 మంది చనిపోతే, మందసం ఉన్నప్పుడు 30,000 మంది చనిపోతారు. పైగా మందసాన్ని వాళ్ళు ఫిలిష్తీయుల చేతికి అప్పగించి డేరాల్లో పరిగెత్తేస్తారు. మందసం ఫిలిష్తీయుల చేతికెళ్ళిపోయింది. మళ్ళీ గూడా గుర్తు చేశాను. ఫిలిష్తీయులు బంధించి తీసుకెళ్లారా? లేదు, లేదు. దేవుడే ఇష్టంగా శత్రువుల చేతిలోకెళ్ళిపోయాడు. లేకంటే దేవుడిని ఎవరు బంధిస్తారు కదా! దేవుడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆనందపడిపోతా ఉన్నారు ఫిలిష్తీయులు. ఏం చేద్దాం ఈ మనుషులనన్నప్పుడు దాగోను దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆయన మీకు తెలియజేశాను నేను ఏం జరిగిందని. ఉదయకాలం వచ్చారు. వచ్చేటప్పుడు ఆ మందసం బోర్ల పడింది. ఆ తర్వాత తీసేసి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ సెట్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు. ఈసారి 2 చేతులు తల తెగి పడిపోయి ముక్కలైపోయింది. అంటే మందస్సమం గురించి దేవుడు వార్నింగ్ ఇస్తుంటున్నా గాని వారు గమనించలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత గడ్డలతో రహస్య స్థలాలలో గడ్డలతో దేవుడు మొత్తాడు. అలాగే ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దామని వారికి 5 పట్టణాలుంటాయని ఇప్పుడు అష్టోదిలో జరిగింది. ఆ తర్వాత ఎక్రోను, గాతు ఇలా వస్తున్నప్పుడు లేదు లేదు ఈ దేవుడిని పంపించేద్దామని చివరిగా కాడిమోయని పాడి ఆవులని తీసుకొచ్చి కొత్త బండి ఒకటి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టేసి పంపిస్తారు. ఎవరు? ఫిలిష్తీయుల సర్దార్లు. అక్కడి వరకు మనం ధ్యానించాం. ఇప్పుడు ఆ తర్వాత కంటిన్యూషన్ మనం చేద్దాం. రండి. మొదటి సమయంలో 6వ అధ్యాయము 17వ వచనం. ఆ పైన చూస్తే ఆహ్, ఆ బండి 14 చదువుతాం చూడండి. 6, 14. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికొచ్చి అక్కడున్న ఒక పెద్ద రాయి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలులుగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను సమర్పించిరి. ఫిలిష్తీయుల సర్దారుల 5గురు అంతవరకు చూసి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూద్దాం రండి. 17వ వచనం కంటిన్యూషన్. అపరారార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు నిమిత్ అష్టోదు వారి నిమిత్తం ఒకటి, గాజా వారి నిమిత్తం ఒకటి, అష్కలేను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. ఫిలిష్తీయులకి 5 పట్టణాలు ఉంటాయని చెప్పాను కదా! ఈ 5 పట్టణాలు ఇక్కడ వచ్చేసాయి. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలంలోని గ్రామముల వారేమి, ఫిలిష్తీయుల 5గురు సర్దారుల పట్టణములన్నిటిని లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖ కణతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు
పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి వద్దకు పోవాలనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసము మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని వర్తమానము పంపిరి. చూడండి, మందసము పాడి ఆవుల మీద కట్టి వచ్చిన తర్వాత మందసము బెత్షెమెషు పొలంలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్సైట్‌మెంట్ అయిపోయారు. ఉత్తేజం చెందారు. పెట్టి తెరిచి చూశారు. మందసాన్ని చూశారు. జనరల్‌గా తర్వాత చెప్తాను అసలు ఎందుకు ఏం జరిగిందని. ఈ మందసాన్ని ఎవరంటే వాళ్ళు తాకకూడదు. ఎవరంటే వాళ్ళు ముట్టకూడదు. ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే తాకాలి, ముట్టాలి. ఎందుకు అంటే అందులో ఉన్నది ఎవరని చెప్పుకున్నాం? దేవుడు. దేవుడున్నాడు అనే ఒక ఉద్దేశంతో ఈ మన టైటిల్ ఉంది గదా! ఉజ్జా అనే అతను ఎందుకు చనిపోయాడనేది మనకు క్లియర్‌గా మీకు వివరిస్తాను. కొన్ని శ్రేష్టమైన అనుభవాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బెత్షెమెషు వారు ఎక్సైట్‌మెంట్ అయిపోయి వారి పొలంలోకి వచ్చిందని వాళ్ళు తెరిచి చూశారు. తెరిచి చూస్తే ఏమైందంట? 50,070 మంది చనిపోయారు. ఒక ఊరిలో అంతమంది చనిపోతే వారి ఏడుపులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. వాళ్ళన్నారు, ఇశ్రాయేలీయులకి కబురు చేశారు. "రండి, రండి, రండి, రండి. ఫిలిష్తీయుల మందసాన్ని తెచ్చేశారు, పంపించేశారు. దాన్ని తీసుకుపోండి" అన్నప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? జస్ట్ పెట్టి తెరిచి చూస్తేనే అంతమంది చచ్చిపోతే, ఆ మందసాన్ని ఎవరింట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారో ఒకసారి ఆలోచించండి. ఎవరు సాహసిస్తారు? అలాంటి ఎవరింట్లో పెట్టుకోవాలన్నప్పుడు అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తినే కొండ ప్రాంతమందుండు అబీనాదాబు. అబీనాదాబు. "అయ్యా ఇదిగో మందసాన్ని మీ ఇంట్లో పెడతావంటే" చూడండి, మనమైతే ఏమంటాం? "మాకెందుకులే ఈ గొడవ" అంటాం. అంతేనా? అంతే కదా! "మాకెందుకులే ఈ గొడవ" అంటాం. అంతమంది చచ్చిపోయారు గదా! ఆయన ఆయన మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి 50,070 మంది చనిపోయిన సంగతి తెలిసినా, మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి ముందుకొచ్చాడంటే, ఆయన ఎంత పరిశుద్ధుడై ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవితం ఎంత బాగుండాలి, ఆయన దేవుని యెడల ఎంత యథార్థత కలిగి ఉన్న వ్యక్తో, ఈ మందసం యొక్క విధి విధానాలు, ఈ మందసం యొక్క ఔన్నత్యము, ఈ మందసం యొక్క శ్రేష్టత, ఈ మందసం యొక్క పరిశుద్ధత, ఈ మందసాన్ని అంటే ఈ మందసం గురించి ఆయనకి తూచా తప్పకుండా తెలిసి ఉండాలి. ఆయన పేరే అబీనాదాబు. అబీనాదాబు. మళ్ళీ చెప్తున్నాను, మందసము దేవునికి గుర్తుగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరింట్లో పెట్టాలి అన్నప్పుడు అబీనాదాబు ఇంట్లో. ఇప్పుడు జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మన ఇంట్లో దేవుడుండాలా? ఉన్నాడా? దేవుడు ఉండాలి. మన ఇంట్లో ఉన్నాడా? అనే ప్రశ్న మనం వేసుకోవాలి. చూడండి, దేవుడు ఆ దినాల్లో ఆయన పరిశుద్ధత విషయం ఎంత రోషం కలిగిన వాడో, ఆయన ఎంత రోషమో మనం లేఖనాలు చూస్తే అర్థమవుతుంది. "నాకు రావలసిన ఘనత నేను ఎవరికీ చెందనివ్వను" అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరింట్లో కొలువుగా ఉండిపోయాడంటే అబీనాదాబు ఇంట్లో. బైబిల్ గ్రంథంలో రాయబడింది 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో ఉండిపోయాడు. అయితే ఇప్పుడు దావీదన్నాడు, సౌలు ఉన్నంత కాలం అంటే సౌలుకి ముందు జరిగిందిది. సౌలుకి ముందు జరిగింది. సౌలు ఉన్నంత కాలం. ఇప్పుడు దావీదు పెద్దలను పిలిచి రండి, మనం మనసును తెచ్చుకుందాం. అది అబీనాదాబు ఇంట్లో ఉండిపోయింది గదా! దాదాపు 40 సంవత్సరాలు.
ఇప్పుడు ఈ దావీదు వచ్చి ఒక ఉన్నతమైన పనిని చేపట్టాడు. దావీదు జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి దినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి రాజ్యానికి తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి తెచ్చుకుంటున్నాడు. తన రాజ్యానికి దేవుణ్ణి తెచ్చుకుంటున్నాడు. దావీదు నాట్యం చేసినట్టు కూడా చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చూస్తాం. అయితే చూద్దాం, ఇప్పుడు చూడండి. 2 సమూయేలు గ్రంథం 6 ఆరవ అధ్యాయము 6వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి, జాగ్రత్తగా విన్నాం. తరువాత 2 సమూయేలు 6వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి ఎదుగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమైన వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులు ఉజ్జయను అహ్యో ఆ కొత్త బండి తొలిరి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందు నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ వచ్చురు. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున వజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము వజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం ముందే అతనిని మొత్తగా అతడు అక్కడే దేవుడు మందసమునొద్ద పడి చనిపోయిను. యెహోవా ఉజ్జాకు ప్రాణప్రదమును కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు ఫెరోజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. చూడండి, దావీదు రాజు అయిన తర్వాత మందసం లేదు. మందసం ఎక్కడుంది? కొండ ప్రాంతం అందుండు అభినాదాబ్ ఇంట్లో ఉంది. ఒక మంచి ఉద్దేశాన్ని చేపట్టి ఏం చేశాడు? మన ఊర్లో ఊరేగింపు అంటారు కదా, అది గుర్తు చేస్తున్నాను మీకు. జనరల్గా యెరూషలేముకి అబీనాదాబ్ ఇంటికి 20 మైళ్ళ దూరం. ఇప్పుడు ఒక ఊరేగింపు లాంటిది జరుగుతుంది. ఏంటి? వాక్య భాగంలో చూసాం. దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చి 30,000 మందిని సమకూర్చాడు. ఎందుకు? మందసాన్ని తీసుకురావడానికి. ఎందుకు ఆ మందసంలో ఏముంది? దేవుడు ఉన్నాడని. అంటే దావీదు ఇంతమందిని ఎందుకు రమ్మన్నాడు అంటే, వచ్చి ఆయన ఎవరు? దేవుడు, పరిశుద్ధ దేవుడు. దేవుడు తెచ్చుకుంటున్నాం మనం. సౌలు ఉన్నంత కాలం ఈ మందసాన్ని గురించి ఆలోచన చేయలేదు. ఒక్కడ కూడా ఆలోచన చేయలేదు. అందుకే ఊరు ఊరు వెళ్ళిపోయింది. ఎంతో ఆనందం దేవుణ్ణి తెచ్చుకోవడానికి. ఊరంతా బయలుదేరింది. దావీదు వారిని పులుకొలుపుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు కొత్త బండిని కట్టారంట. 30,000 మంది, ఒక ఊరేగింపు. అబీనాదాబుకి 2 కుమారులు ఉన్నారు. ఒకడు ఉజ్జయ, రెండవడు అహుయ. వీరు ఆ బండిని తోలుతూ ఉన్నారంట. ఆ బండికి ముందు అహ్యో నడుస్తున్నాడంట. ఒక పక్క చూడండి, 6, 4, 5, 4, 5 చదువుతున్నాను. దేవుని మనసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందు నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ నాట్యం ఆడుతున్నాడు. పైన ఉజ్జా ఎక్కడ రాయబడింది అది? 3 చదువుతున్నాను చూడండి. దేవుని మనసును కొత్త బండి మీద ఎక్కించిరి. గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయను, అహ్యను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మనసము గల ఆ బండిని గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యు దాని ముందర నడిచెను. చూడండి, ఆ బండికి అహ్యో అని అతను నడుస్తూ ఉన్నాడు. దావీదు ఫుల్ సింగులా ఉన్నాడు. కింద చూస్తున్నాం. ఎందుకు? మందసం మన ఇంటికి వస్తుంది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఎంత సంతోషమో మన ఇంటికి
ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేదంటే ఒక మినిస్టరో, ఒక ఉన్నత పదవి గలైన లేదంటే ఒక పెద్దాయన మన ఇంటికొస్తే మనం ఎంత సంతోషంగా ఉంటాం. అలాగే దావీదు నాట్యంతో సంతోషంతో నాట్యమాడుతూ ఉన్నాడు. దానికి కారణం ఉంది. అంటే అన్ని సంవత్సరాల తర్వాత దావీదు ఆయన హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. చూడండి, బండి బయలుదేరుతుంది. బండి బయలుదేరుతూ ఉంది. బండి బయలుదేరుతూ ఉంది. బండి బయలుదేరుతూ వస్తుంది. వస్తూ ఉంది. 30,000 మంది హోరాహోరీగా కింద చూసాం గదా! దాని ముందర నడిచెను దావీదు ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారులను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుతూ వస్తూ ఉన్నారు. బండొస్తా ఉంది. 30,000 మందున్నారు. బండి ముందు అహీయో నడుస్తున్నాడు. బండి వెనక ఉజ్జా నడుస్తున్నాడు. దావీదు నాట్యమేస్తా ఉన్నాడు. ఈ విధంగా దేవుడిని ఊరేగించుకుంటూ అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని యెరూషలేముకొస్తూ ప్రయత్నంలో వాళ్ళు చూడండి. వారు నాకోని కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దుకు కాలు జారినందున ఏం జరిగింది? బండి బయలుదేరి వస్తూ ఉంది. నాకోని కళ్ళం దగ్గరకొచ్చింది. బండికి ముందర అహయో, బండికి వెనుక ఉజ్జా నడుస్తున్నాడు. ఎద్దు కాస్త పట్టు తప్పింది. అంటే దాని కాలు జారింది. అంటే ఏమైంది? బండి కాస్త ఒరిగుండుండొచ్చు. బండి మీద ఏముంది? మందసం ఉంది. అప్పుడు వెంటనే నడుస్తున్న ఆ యొక్క ఉజ్జా మందసం మీద చేయి వేశాడు. ఎందుకేశాడు మందసం మీద చెయ్య? పడిపోకుండానే కదా! ఇప్పుడు ఉజ్జా చేసిన పని మంచిదా కాదా? మంచిదే. కానీ అది మన దృష్టిలో మంచిది. అంటే ఉజ్జా యొక్క ఆలోచన ఏంటంటే, అయ్యో! మందసం కింద పడితే ఎవరికి అవమానం? దేవునికే కదా! అని కింద పడిపోతదేమోనని చేయి పట్టాడు. మందసాన్ని కాపాడుకుందాం అనుకున్నాడు. మందసం దేవునికి గుర్తు కదా! అంటే దేవుని కింద పడితే చేయి పడుతున్నాడు. ఇది ఇంకో విషయం. అంటే ఇంకొకడు కూడా అనుకోని ఉండుండొచ్చు. ఒకవేళ ఈ మందసం కింద పడితే మట్టిలో, దుమ్ములో, ధూళిలో పడతది కదా! అందుకే చేయి పెట్టాడేమో. ఇంత మంచి పని చేస్తే దేవుడు ఎందుకు చంపేశాడు ఆయనను? పైగా అక్కడే ఎక్కడైతే మందసం మీద చేయి వేశాడో అక్కడే చనిపోయాడు. చూసేవాళ్ళకి ఎలా ఉంటది? దేవుడు అన్యాయం చేసేసాడండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు గదా! జాలి కలిగిన దేవుడు గదా! అరే! ఉజ్జా చేసిన పని మంచిది గదా! పెట్టి పడిపోతుంటే పడకుండా ఏం చేశాడు? ఆయన చేయి పెట్టాడు. తప్పేముంది? ఆయన కరుణామయుడు, జాలి కలిగిన వాడు. ఆయన రోషము నిమిషం మాత్రమే ఉంటది. ఆయన కృప కలిగిన దేవుడు. కృప చూపించటంలో ఆకాశం కన్నా ఉన్నతమైన వాడు. ఇన్ని ఉన్నాయి కదా! ఆ టైంలో దేవుని దయ ఏమైంది? పైగా ఇంతకాలం ఎవరింట్లో ఉన్నాడు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా! వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటే వాళ్ళు నీతిమంతులనే గదా! వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే బుద్ధిమంతులనే గదా! వాళ్ళ ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కదా! వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటే పరిశుద్ధత కలిగి ఉన్నవారే కదా వాళ్ళు. ఇంతకాలం దేవుడు వాళ్ళింట్లో ఉండి వారిని చంపేస్తాడా? ఇది ఎలా ఉందంటే నిజంగా బాధ అనిపిస్తది మనకు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలి. అనాలోచితంగా దేవుని పని చేయకూడదు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇర్మీయా గ్రంథము 48:10లో రాయబడి ఉంటుంది. నిజమే, మన దృష్టిలో అది అన్యాయంగా ఉంది. కానీ దేవుడు అన్యాయం చేస్తాడా? నో. దేవుడు చేసేది ప్రతిది గూడా నీతియుక్తమైన కార్యాలు చేస్తాడాయన. ఈరోజు దేవుడు ఉజ్జాను ఎందుకు చంపాడు? మనం విన్నప్పుడు మనకు భయమేస్తది. ఈరోజు వాక్యపు వెలుగులో వాక్యము ధ్యానిస్తున్నప్పుడు చాలా సార్లు మనం ఇలా అంటాం. ఏమంటామంటే, నాకిలా జరుగుతూ ఉంటే, నాకింత ఘోరం జరుగుతూ ఉంటే దేవుడేం జేస్తున్నాడు? ఈరోజు ఉజ్జా చావడం మనందరికి బాధ అనిపిస్తది కానీ, ఉజ్జా చేసిన తీరు, ఆలోచన మంచిది కాదు. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిందేందంటే, చేయి చాచి
మందసం మీద చేయి వేయడానికి ఎన్ని గుండెలు. మళ్ళీ చదువుతున్నాను. సెకండ్ సమూయేలు 6:6. వారు నా కోనకళ్ళమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కారు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందు అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. చూడండి, ఎద్దుకు కాలు జారింది, బండి ఒరిగిందేమో తెలియదు, ఆవేశపడ్డాడు, చేయి చేశాడు. మందసం పడద్దా? నో, పడదు. ఎందుకు? అందులో దేవుడున్నాడు. ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాను. శిష్యులతో కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాన్ వచ్చింది. అలలు కొట్టబడుతున్నాయి. నీరు నీరు ఆ దోణిలోకి చేరిపోయింది. కానీ ఆ దోణి మునిగిపోలేదు. ఎందుకో తెలుసా? ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. సేమ్ ఈ మందసం పడదు. పడడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? అందులో దేవుడున్నాడు. ఈయనకి ఎంత ధైర్యం! కొంచెం కూడా ఆలోచన చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆ మందసం గురించి తెలియదు ఆయనకి. మందసమును తాకకూడదని తెలియదంటారా? తెలుసు. నిర్లక్ష్యం చేశాడు. ఆ టైంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ హద్దులు దాటాడు. ఎవరైనా మనం దేవుని పరిచయం చేస్తుంటే ఒక్కొక్కసారి హద్దులు దాటుతా ఉంటాం. మితిమీరిన ఆలోచన చేస్తా ఉంటాం. వాక్యం తెలియజేస్తుంది, దేవుని పరిచర్యలో హద్దులు దాటితే మరణమే. దావీదేమో ఫుల్ డాన్స్‌లో ఉన్నాడు ముందు. ఎందుకు? మందసం వస్తుంది. 30,000 మంది జనాలు, ఫుల్ మ్యూజిక్కు. అంతే, ఉజ్జా చనిపోయాడు. దావీదు గుండెలు పగిలిపోయినాయి. ప్రక్కన చనిపోయాడు. యెస్, మ్యూజిక్ ఆపేయమన్నాడు. మ్యూజిక్ ఆగిపోయింది ఇప్పుడు. ఇంక కొద్ది నిమిషాల్లో యెరూషలేముకి మందసం చేరిపోద్ది అనగా ఉజ్జా చనిపోయాడు. దావీదు గుండెలు పగిలిపోయినాయి. ఏడ్చాడు, విలపించాడు. ఆ స్థలమునకు ఫెరెజు అని పేరు పెట్టినని వాక్యంలో మనం చూస్తాం. అమ్మో! ఇప్పుడు నేను ఈ మందసాన్ని ఎలా తీసుకుని వెళ్ళాలి? అరే! పెట్టి తిరిగి చూస్తేనే 50,000, 70 మంది చనిపోయారు. ఇప్పుడు మందసం మీద చెయ్యేస్తే ఉజ్జా చనిపోయాడు. భయం మీద ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? అమ్మో! అమ్మో! ఈ మందసాన్ని ఎవరు తీసుకుని వెళ్ళాలి? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అబీనాదాబ్ లాగా ఇంకొక వ్యక్తి ముందుకొస్తాడు. ఆయన పేరు ఒబేదెదోము. ఆయన ఇంట్లో 3 నెలలు ఉంటుంది. సరే, ఈరోజు మన టాపిక్ తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. ఉజ్జా ఎందుకు చనిపోయాడు? ఉజ్జా చనిపోవడం న్యాయమేనా? ఇన్ని సంవత్సరాలు దేవుడు వారి ఇంట్లో కొలువుగా ఉన్నాడు గదా! ఒకవేళ దేవుడు ఉజ్జాని చంపకపోతే ఈ మందసం ఎడల ఇశ్రాయేలు ప్రజలకి తక్కువ అంచనా ఉంటాది. ఈ మందసాన్ని గౌరవించవలసిన రీతిలో వాళ్ళు గౌరవించాలి. ఒకవేళ ఉజ్జా చనిపోకపోతే అలా గౌరవించరు. దేవుడిని ఘనపరచవలసిన రీతిలో ఘనపరచరు. పరిశుద్ధత విషయంలో దేవుడు ఎన్నడూ రాజీ పడడు. ఉజ్జాను చంపితేనే ఆయన పవర్ ఏంటో, శక్తి ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో అర్థమవుతది. అసలు ఈ పని ప్రారంభించింది ఎవరండి? రాజుగారు దావీదే కదా! ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం జరిగిందంటాదా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే మొట్టమొదటి ముద్దాయి దావీదవుతాడు. రెండవ ముద్దాయి ఉజ్జా అవుతాడు. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం ముందు. మొదటిది మందసం అనేది దాన్ని బండి మీద పెట్టొచ్చా? అసలు మందసాన్ని ఎలా తేవాలో, ఏ విధంగా తేవాలో, క్రమమేంటో, పద్ధతేంటో మోషే ద్వారా చక్కగా రాయించాడు దేవుడు. బండి మీద తెచ్చేది కాదు. ఇప్పుడు ఉజ్జా తాగితేనే చనిపోతే అదే మందసమును ఫిలిష్తీయులు పట్టుకున్నారండి. దాగోను దేవత ముందు పెట్టారు అష్టోదులో.
దాన్ని ఎలా పడితే అలా తాగకుండా ఉండొచ్చు వాళ్ళు. ఎలా పడితే అలా పట్టుకొని ఉండొచ్చు. మరి వాళ్ళు ఎవరెందుకు చావలేదు? ఎవరు చనిపోలేదే ఎందుకు? మందసం యొక్క విలువ వారికి తెలీదు. వారు తెలియక చేశారు. అందుకే వారికేమి కాలేదు. ఆ మందసం విలువ వారికి తెలీదు. ఆ మందసంలో ఏముందో వారికి తెలీదు. దాని వైభవం ఏంటో వారికి తెలీదు. అందులో దేవుడు ఉన్నాడనే సంగతే వారికి తెలీదు. అందుకే వారిని క్షమించాడు. వారిపైన జాలి చూపించాడు. దయాదాక్షిణ్యాలు చూపించాడు. కానీ ఉజ్జా అలా గాదు. ఈ యొక్క ఊరేగింపులో జరిగిన సంగతేంటంటే ఆలోచన చేస్తే మొట్టమొదటిది ఈ మందసాన్ని భుజాల మీద మోయాలి. బండి మీద పెట్టకూడదు. బండి మీద పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ఈళ్ళకి? ఎందుకొచ్చింది తెలుసా? ఫిలిష్తీయులు అలాగే కదా పంపించింది. ఫిలిష్తీయులు, అన్యులు, దేవుని ఎరగని వాళ్ళు చేస్తే జస్ట్ కాపీ చేసేసారు ఈళ్ళిక్కడ. వారు బండి మీద తెలియక పంపించారు. అదే పని వీరు ఎలా చేస్తారు? ధర్మశాస్త్ర చట్టం ప్రకారం మోషేకి ప్రత్యక్ష గుడారాల్లో ఉండవలసిన మొట్టమొదటి యొక్క మందసము విధి విధానాలు చెప్పాడు. వారు తెలియక చేశారు. వారు తెలియక పంపారు. మరి మనకేంటి పోయే కాలం? కాపీ చేశారు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఇతరులలాగా ప్రవర్తన చేయకూడదు. ఇతరులలాగా నడవకూడదు. ఈ లోకాసారమైనటువంటి మర్యాదను ఆచరించవద్దు. కంటిన్యూషన్‌గా మనం తర్వాత వాక్యం ధ్యానిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.